బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే కారణం ఆ గురువు గారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస అనే ఆయుధం వల్లనే. అది మనకు ఒక ఆయుధం వంటిది. ఆయుధం అంటే దేనైనా సరే ఫటాఫట్ చేసేస్తుంది. ఇక్కడ ఆయుధం ఏంటంటే ధ్యానం. ధ్యానమైన ఆయుధం కనుక మనకు ఉంటే మన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిళ్లు కానీ, సమస్యలు కానీ, ఇంకా ఏదేమైనా ఇబ్బందులు కానీ మన దగ్గర రానకుండా టప 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 అని కట్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అసలు శాకాహారం గురించి మాంసాహారం గురించి ఒక చిన్న వ్యత్యాసం తెలుసుకున్నాం. అసలు శాకాహారం అంటే ఏంటి, మాంసాహారం అంటే ఏంటి, కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మన తాళరేవు సాగర్ పిరమిడ్ వ్యవస్థాపకులు పి భాస్వరరావు గారు మాటల్లో వివరించవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి. ఓకే మాస్టర్, చెప్పండి సార్. మా యొక్క తాళరేవు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ యొక్క సభ్యుల్లో అత్యంత డెడికేటెడ్ అంకిత భావంతో చక్కటి సాధనతో చక్కటి ప్రవర్తనతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవుతున్న గంగాధర్ గారికి నమస్కారములు. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏమిటంటే శాకాహారము అంటే ఏమిటి, మాంసాహారం అంటే ఏమిటి, కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా అన్న విషయం కోసం నాకు తెలిసిన పరిస్థితుల్లో నాకు వచ్చినటువంటి ధ్యానం ద్వారా మీ ముందుకు నేను వెల్లడించదలుచుకున్నాను. అయితే శాకాహారము అంటే ఏమిటంటే ఇక భూమి నుంచి విత్తనము ద్వారా ఉత్పత్తి అయ్యి అది శాఖోపశాఖలుగా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి భూసారాన్ని, విశ్వమయ ప్రాణశక్తి సారాన్ని, గాలిని నీరుని తీసుకుంటూ అది భూమి నుంచి బయలుదేరి ఒక వృక్షంగా ఒక ఫలాన్నిచ్చే ఒక వృక్షంగా తయారయ్యేదాన్ని, వృక్షాన్ని నుంచి వచ్చేటువంటి ఆహారాన్నే శాకాహారము అంటాం. శాఖోపశాఖలుగా విభజిస్తూ మనకి తన యొక్క సేవలను అందిస్తూ ఒకే రకంగా కాకుండా అనేక రకాలైనటువంటి విధాలుగా ఒక పండు ఉంది, ఆ పండుని మనం తీసుకుని స్వీకరిస్తాం, మరలా పక్కనే ఇంకొక పండు బయలుదేరుతుంది పూత వచ్చి, అది శాఖలుగా వచ్చేదాన్ని శాకాహారం అంటాం. స్వచ్ఛమైన శుద్ధమైన సాత్వికమైనటువంటి తేజస్సుతో అది భూమి నుంచి వచ్చే ఆహారాన్ని శాకాహారం అని మనం పిలుస్తాము. అయితే మాంసాహారం అంటే ఏమిటంటే ఇది ఈ యొక్క శరీర భాగాలలో ఈ యొక్క మాంసం అనేది ఖచ్చితంగా ప్రతి జీవరాశికి ఉంటుంది. మానవుడికి మాంసం ఉంటుంది. ఇది హార్ట్ అనగా ఈ హార్ట్లో మాలిక్యూల్స్ అనగా ఆటమ్స్ అనగా అన్ని మాంసమే. అయితే ఈ మాంసం అన్నది ఎలా తయారవుతుందంటే ఎలా తయారవుతుందో ఒక మూగ జీవాన్ని చూసి తెలుసుకుందామా. ఒక కోడి ఉంది మన ఎదురుగుండా, సహజంగా ప్రతి ఇంట్లోనూ పల్లెటూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల కోడిని చూసి నేర్చుకుందాం. అది ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రిమికీటకాలన్నింటినీ తీసుకుంటుంది, అలాగే విత్తనాలు తీసుకుంటుంది, ఏవైనా దానికి దొరికినటువంటి గింజ ధాన్యాలను తీసుకుని అది ఆహారంగా స్వీకరించి దాని జీర్ణక్రియ ద్వారా మాంసాన్ని తయారు చేసుకుంటుంది. అంతేకాదు అది మాంసం ముక్కలు ప్రత్యేకించి మనకులాగా ఇతర జంతువుల మీద దాడి చేసి హతమార్చి తినే స్వభావం దానికి లేదు కోడికి. అయితే పెద్ద పులికి ఇక్కడ క్రూర మృగాలకైతే ఉంది, కోడికైతే మాత్రం లేదు. అదే మాదిరిగా మేక కూడా లేదు. మేక ఏం చేస్తుందంటే ఆకులు, ఫలాలు, పళ్ళు తిని మాంస కృతులను మాత్రమే తింటుంది. అది మాంసానికి దానికి ఆహారం కాదు, అది ముట్టుకోదు. మాంస కృతుల ద్వారా మాంసాన్ని తయారు చేసుకున్న దాని యొక్క మాంసాన్ని నాకు మాంసం కావాలి కదా అన్న ఉద్దేశం మీద మాంసకృతులు మన శరీరానికి కావాలనే అపోహతో మనిషి మాంసాన్ని తినేస్తా ఉన్నాడు. ఎంత శోచనీయమైన విషయం ఇది. మనం ఏం తినాలంటే
మాంసకృతులను స్వీకరించాలి. మన శరీరంలో తయారవుతుంది మాంసము. మన శరీరంలో తయారయ్యి మాంస కండరాల ద్వారానే మనం జీవిస్తూ ఉన్నాము. అంచేత మన మాంసాన్ని మనది కాదు ఆహారం, మాంసకృతులు మన ఆహారం. అయితే సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఈ యొక్క మొలకల ద్వారా వచ్చేటువంటి, ఈ విత్తనాల ద్వారా వచ్చేటువంటి ఆహారమే శాకాహారము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్. ఇక కోడిగుడ్డు ఒక అండము. అండ అని హిందీలో అండ, తెలుగులో గుడ్డు. ఈ గుడ్డులో ఉన్నటువంటి కృతులు ఏవైతే ఉన్నాయో ఈ కోడి కూడా తీసుకున్న ఆహారాన్ని బట్టి శాకాహారానికి సంబంధించినటువంటి కొన్ని క్రిమి కీటకాలకు సంబంధించిన కొన్ని తిని అది లోపల తయారు చేసుకుంటుంది మాంసాన్ని. ప్రోటీన్ అంటే అది మాంసమే. దానికి రక్త కణాలు, రక్త ప్రసరణ, జీవము, ప్రాణము ఉన్నటువంటిది గుడ్డు. మాంసకృతులలో ప్రాణము లేదు. ప్రాణము ఉన్నదంతా మాంసము. ప్రాణము లేనిది మాంసకృతులు. ఈ మాంసకృతులని మనం తీసుకోవాలి. కోడిగుడ్లో ప్రాణం ఉంది కాబట్టి అది పిల్లగా మారి పరిణితి చెంది ఒక జన్మ తీసుకుని భూమి మీద అది జీవించడానికి, మనతో పాటు జీవించడానికి బయలుదేరి వచ్చేటువంటి ఒక నిర్మాణం కాబట్టి అది శాకాహారము కాదు. ప్రాణం ఉంది కాబట్టి అది శాకాహారం కాదు. జీవం ఉంటుంది. జీవము అంటే మాంసకృతులు ఉంటాయి. అది మాంసకృతులకు ప్రాణానికి వ్యత్యాసం తెలుసుకుందాం. మాంసకృతులను హతమారిస్తే రక్తం రాదు, గిలగిల కొట్టుకోవు, హాని కలగదు, రోధించదు, వేదన అనేది మనకి కనిపించదు. అదే కనుక ఒక కోడి గుడ్డుని ఒక మనిషిలో చేతితో పట్టుకుంటే అందులో వైబ్రేషన్ వస్తుంది. గుడ్లో అది గమనించినట్టయితే మీకే తెలుస్తుంది. అది ఆ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది? ఇతనికి మూర్ఖత ద్వారా ఇతని యొక్క చేతిలో పడినాన్ని హతమార్చుతున్నాడు అని చెప్పేసి తల్లడిల్లి ప్రాణాన్ని లోపల విడిచిపెట్టి అది నిర్జీవం అవుతుంది. ఆ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది? ఒక శాకాహార విత్తనాలని మొలకలను పట్టుకుంటే వైబ్రేషన్ వస్తుందా? మాంసాన్ని తయారు చేసి మాంసకృతులు కందిపప్పులో ఉంటాయి. ఆ కందిపప్పులు పట్టుకుంటే కందిపప్పు విలవిల ఆడుతుందా? వైబ్రేషన్ వస్తుందా? కానీ మాంసకృతులు మనకి ఇస్తుంది కందిపప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్డు మాత్రం శాకాహారము కాదు కాదు కాదు. ఎందుకంటే మనకు మనమే పరీక్షించినట్టయితే వేరే వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సూక్ష్మమైన విషయం ఇది, ప్రతి చిన్న విషయము, ప్రతి మౌలికమైన విషయము. దీనికోసం ఇంత క్లారిటీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. కోడిగుడ్డు కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శాకాహారం అని అనుకోవడానికి ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా నిరూపించలేదు. అని చేత అందరూ శాకాహారాన్ని భుజించండి, మాంసాహారాన్ని విడిచిపెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.